హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు అంటే 29వ తారీఖు నాడు టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు సమాధానాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇరువెంటి కృష్ణమూర్తి గారి యొక్క సంస్థ అడగడము జరిగింది. ఇరువెంటి కృష్ణమూర్తి గారి యొక్క సంస్థ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. భారతి, కళాభారతి, యువభారతి, సాహితీ సింధు అని ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి యువభారతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిశ శరణు నానా అర్థాలు అడిగిండు. దిశ అంటే ఇక్కడ దిక్కు. తేటగీతి ప్రతి పాదంలో ఉన్నటువంటి అంటే గణాలు, ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణము. తరల అనేటువంటి పదానికి అర్థం చలనము అనే అర్థము. ఇక్కడ చంచలమైన అంటే ఒక దగ్గర ఉండదు, అంటే ఇట్లా చలిస్తుంటది అది రైట్. తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టింది ఎవరు అనంటే దాశరథి రంగాచార్య. న్యాయము ధర్మము నానా అర్థాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ దెయ్యము, మూలము, పాడి, పాలు అని ఇచ్చింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాడి. నాశనము పొందనిది అంటే నాశనము లేనటువంటిది ఏమైతుందంటే ఇక్కడ అంధకారము, అక్షరము, అంకురము, అధర్మం ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి అక్షరము. డైరెక్ట్ వే చెప్తున్నా. చిన్నప్పుడు అనేటువంటి కథ అల్వారు స్వామిచే రచించబడింది. బడి కనబడితే చే కనపడితే అది ఏ వాక్యం అని అంటే కర్మణీయ వాక్యం. ఇచ్చా, ఇప్సా పర్యాయ పదాలు. ఇచ్చా, ఇప్సా అంటే కోరిక, అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆశ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస అనేటువంటి మకుటము కలిగినటువంటి శతకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే కాకుచ్చము శేషప్ప కవి, ధర్మపురి శేషప్ప కవి అవుతాడు. సిటీ లైఫ్ పేరుతోటి రచనలు చేసింది ఎవరు అనంటే అలిశెట్టి ప్రభాకర్. విద్యా ధనం, విద్య అనడి ధనం సమాసం ఏందనంటే రూపక సమాసం. రైట్. ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా వచ్చి చేరటము ఏమంటారు అనంటే ఆగమము. శత్రువు వలె వచ్చి చేరుట ఏమవుతుందంటే ఆదేశము అవుతుంది. కాపు బిడ్డ రచయిత ఎవరు అనంటే గంగుల సాయిరెడ్డి. తొలి అచ్చదనుగు కావ్యం ఏంటనంటే యయాతి చరిత్ర. మా ఊరిలో సముద్రం అంతా చెరువు ఉన్నది అనంటే అది ఏ అలంకారం అనంటే అతిశయోక్తి అలంకారము. ప్రాథమిక దశలో ఉపయోగించదగినటువంటి చిత్రాలు ఏంటివనంటే ప్రాథమిక అంటే ఇక్కడ వీడియో చిత్రాలే మనకు చాలా 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 ముఖ్యము. వర్గమాండలికాలు, కులమాండలికాలు, అగ్రకులాల వాళ్ళు మాట్లాడేటువంటిది ఇదంతా వర్గీకరించింది ఎవరు అంటే మాండలికాలను వర్గీకరించింది ఎవరు అనంటే బద్రాజు కృష్ణమూర్తి. ఇక్కడ పులుసు, సికారు, చందమామ, సందమామ ఇట్లా ఒకటి ఈ పదాలు అనేటువంటివి ఇచ్చి ఏదో జంబుల్డ్గా ఇచ్చి సెట్ చేయమని అన్నాడనంట. ఇక్కడ జంబుల్డ్ అంటే పదాలను సరిచేయడం అనేటువంటిది ఇక్కడ కొంచెము ఇది అందరికీ ఈజీనే ఉన్నటువంటి ప్రశ్నగానే మనం చెప్పొచ్చు. తర్వాత గద్యం అనేటువంటిది చెంచు జీవితాల గురించి ఇచ్చిందంట. ఇది కూడా ఈజీగానే ఉంది, చాలా వరకు అందరు పెట్టేసారు. ఇంకొకటి పద్యం చూసినట్లయితే ఇది భాస్కర శతకం నుంచి ఇచ్చిండు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు అని యాతడే బలము తొలంగనే తన పాలిటి శత్రువు దెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరిసఖ్యము చూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మ దీపముగా పట్టున ఆర్పదే గాలి భాస్కరా. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని యాతడే బలము తొలంగనేని తన పాలిట శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాంచు తరిసఖ్యము చూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మ దీపముగా పట్టున నార్పదే గాలి భాస్కర. ఇది భాస్కర శతకం, మాలద వెంకయ్య రాసిండు. ఓకే, ఇక్కడ బలవంతుడు ఎవడు అనంటే ధనము కలిగినటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడే ఇక్కడ ధనవంతుడు. అంటే ఇక్కడ బలయుతుడైన వేళ అంటే ధనము సంపదలు అన్నీ ఉన్నప్పుడు చుట్టాలనేటువంటి వాళ్ళు ఎమ్మటి ఉంటారు. ధనం పోగానే అందరూ శత్రువులు అయిపోతారు. అదేవిధంగా అడవి మండుతుంటే గాలి వచ్చి ఆ అడవికి సహకరిస్తుంది. పెద్ద మంటగా ఉన్నప్పుడు గాలి వచ్చి సహకరిస్తుంది. అదే చిన్న దీపం ఉన్నట్లయితే ఆ చిన్న దీపాన్ని అదే గాలి ఆర్పేస్తుంది. అంటే దీపము చిన్నగా ఉన్నప్పుడేమో గాలి ఆర్పుతుంది, అంటే మంట చిన్నగా ఉన్నప్పుడు గాలి ఆర్పుతుంది, మంట పెద్దగా ఉన్నప్పుడేమో అదే గాలి తోడ్పాటు అందిస్తుంది. అంటే ఇక్కడ
ఎప్పుడు సహాయపడతారు అంటే అగ్ని ఎప్పుడు శత్రువుగా మారుతుంది అని అంటే దీపము చిన్నగా ఉన్నప్పుడు, అగ్ని ఎప్పుడు మిత్రువుగా మారుతుంది అంటే అగ్ని పెద్దగా ఉన్నప్పుడు. అంటే ధనవంతుడుగా ఉన్నప్పుడేమో అందరు మిత్రులు అవుతారు, ఎప్పుడైతే ధనం పోతారో అందరూ శత్రువులు అవుతారు. అక్కడే ఇక్కడ బలవంతుడు ఎవరు, ఎప్పుడు అగ్ని సహాయపడుతుంది, ఎప్పుడు శత్రువు అవుతారు అనేటువంటి వాటి మీద ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరిగింది. కాబట్టి ఈ పద్యము అర్థమైతే ఈజీగా మనము గెట్ ఆన్ కావచ్చు. ఓకే, ఇది షిఫ్ట్ 1లో వచ్చినటువంటి ప్రశ్నలు సమాధానాలకు సంబంధించి. ఇది చెంచు జాతికి సంబంధించినటువంటివి వచ్చినాయి. డైరెక్ట్ దాదాపుగా నేను ఏవైతే డిస్కషన్ చేసినో వాటి మీదనే ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. టెట్ అభ్యర్థులు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తెలుగుకు అయితే మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి వీడియోస్ అని చెప్తా ఉన్నారు. మీరు అలా చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అవుతుంది. నేను పడ్డటువంటి శ్రమకు, గత నెల రోజుల నుంచి నేను పడ్డటువంటి శ్రమకు ఇప్పుడైతే ఫలితం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మా యొక్క ఛానల్ క్యాప్షనే అది, యువర్ సక్సెస్ అవర్ మిషన్. మీ యొక్క అంటే మీరు విజయాన్ని పొందడమే, మీరు సక్సెస్ కావడమే, మీరు విజయం పొందడమే మా యొక్క మిషన్. కాబట్టి మీరు చేయాల్సినటువంటిది ఏదీ లేదండి. మీరు చేసినటువంటి వీడియోకు లైక్ చేయాలి, అదేవిధంగా కమెంట్ చేయాలి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాలి. అనేక మంది మిత్రులకైతే ఈ వీడియోలనైతే పంపుతూ ఉండాలి. ఓకే, నేను చేసేటువంటిది ఇదేనండి. ఓకేనా, థ్యాంక్ యూ.